హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనీ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు డబ్బులు ఎలా సేవ్ చేయాలి 3 సీక్రెట్స్. అందరికీ నమస్కారం. మనం మిడిల్ క్లాస్ ఆడవాళ్ళం. జీతం రాగానే బిల్లులు ఈఎంఐలు కట్టేసరికి ఏమైపోతుందో తెలియట్లేదు. అసలు డబ్బులు ఎలా సేవ్ చేయాలో అని చాలా టెన్షన్ పడుతున్నాం కదా. ఈరోజు నేను చెప్పబోతున్నాను 3 సీక్రెట్స్ మనీ సేవింగ్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ రూల్స్ కావు, కానీ ఇంటి ఖర్చులను తగ్గించే చిన్న చిన్న ట్రిక్స్. మరి చూసేద్దామా? సీక్రెట్ 1, ద ముందు లిస్ట్ల ఫార్ములా. మొదటి సీక్రెట్, మన గ్రాసరీస్ మార్కెట్కి వెళ్ళే ముందు మీ నోట్స్లో కానీ ఫోన్లో కానీ ఈ 3 లిస్టులు రాయండి. మొదటి లిస్ట్లో తప్పనిసరి లిస్ట్ అంటే బియ్యం పప్పులు. రెండవ లిస్ట్లో ఇంట్లో ఆల్రెడీ ఉన్న స్టాక్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంట్లో ఉన్నవి తెలియక మళ్ళీ కొంటాం కాబట్టి. ఇక మూడవ లిస్ట్లో స్నాక్స్ మరియు ఎక్స్ట్రా ఐటమ్స్. ఈ లిస్ట్ ప్రకారం కొనండి. ప్రతి నెల కనీసం 1000 అన్న మీరు సేవ్ చేస్తారు ఖచ్చితంగా. ఇక సీక్రెట్ నెంబర్ 2, గ్రామ్ బై గ్రామ్ గోల్డ్ ప్లాన్. రెండవ లిస్ట్లో సీక్రెట్ లిస్ట్లో మన ఇష్టమైన బంగారం. ఒకేసారి 5 తులాలు కొనాలి అంటే మన వల్ల కాదు. అందుకే ఈ గ్రామ్ బై గ్రామ్ చార్ట్ని చేయాలి. డబ్బులు ఉన్నప్పుడల్లా గోల్డ్ కొనాలి అని వెయిట్ చేయకుండా ప్రతీ నెల 1 గ్రామ్ లేదా 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ని దాచుకోండి. ఈ చిన్న చిన్న కాయిన్స్ అన్నీ కలిపితే సంవత్సరం తిరిగేసరికి ఏదో ఒక పెద్ద గోల్డ్ చైన్ అవుతుంది కాబట్టి. ఇక మూడవది మరియు అన్నిటికంటే ముఖ్యమైన సీక్రెట్ ఇది. మూడోది, ప్రతి మిడిల్ క్లాస్ మహిళకి ఖచ్చితంగా ఒక సీక్రెట్ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. అది మీ హస్బెండ్కి కూడా తెలియకూడదు. అంత సీక్రెట్గా మనం దాయాలన్నమాట. ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది, ఇంటి ఖర్చులని వచ్చిన డబ్బుల్లో 50 లేదా 100 తీసి పక్కన పెట్టినప్పుడు ఏదో ఒక రోజున ఇంట్లో ఎవరికైనా బాగాలేనప్పుడు ఈ మనీయే మనకి ఒక పెద్ద అమౌంట్లా కనిపిస్తుంది ఆ టైంలో. సో ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఎంతో కొంత మీకు తోచినంత మీ హస్బెండ్కి తెలియకుండా దాయండి. ఏమవుతుంది, మంచిగా అవుతుంది కదా, మంచిగా వస్తుంది కదా, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ 3 సీక్రెట్లో మీకు ఏది అన్నిటికంటే ఎక్కువ నచ్చింది? మీరు ఆల్రెడీ ఇంట్లో వాడే సేవింగ్ టిప్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.